సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ పిల్లల తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి చేశారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా చాలా క్రూరంగా, ప్రమాదకరంగా, కర్కశంగా మారింది కాబట్టి పిల్లలకు సంబంధించినటువంటి ఏదైనా వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేటప్పుడు పిల్లల తల్లిదండ్రులు ఆచితూచి వ్యవహరించండి అంటూ వారికి విజ్ఞప్తి చేస్తూనే ఈ మధ్య కాలంలో తండ్రి కూతుర్ల మీద కొంతమంది యూట్యూబర్లు చేసినటువంటి కామెంట్ల తాలూకు వీడియోని ఆయన ఎక్స్లో పోస్ట్ చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కూడా ఆయన ఒక కోరిక కోరారు. ఇటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోండి అంటూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో అసలు ఆ యూట్యూబర్లు ఏం చేశారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడారు. విజ్ఞాన్ గారు, హాయ్ అండి. నమస్తే. పిల్లల తల్లిదండ్రులను ఉద్దేశించి సాయి దుర్గా తేజ్ ఒక విజ్ఞప్తి చేశారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా చాలా ప్రమాదకరంగా మారింది, చాలా క్రూరంగా మారింది. కాబట్టి పిల్లల వీడియోలు ఏదైనా అప్లోడ్ చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి అంటూనే ఆయన ఎక్స్లో ఒక వీడియోను కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఆ యూట్యూబర్ల మీద తగిన చర్యలు తీసుకోవాలని కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు. ఏంటి అసలు ఏం జరిగింది? నాకు ఈ అబ్బాయి సాయి దుర్గా తేజ్ లానే తెలుసు, ఆ పేరు ఎప్పుడు మార్చుకున్నాడో నాకు తెలియదు. సరే, ఏదేమైనప్పటికీ ఫస్ట్ ఇతనిలో వచ్చిన మార్పుని నేను అప్రిషియేట్ చేయాలనుకుంటున్నా. ఇతనిలో వచ్చిన మార్పు ఏంటంటే, యాక్చువల్గా తను ఒక మంచి పోస్ట్కి స్పందించి చాలా అద్భుతమైన ట్వీటే పెట్టాడు. ఇతనిలో వచ్చిన మార్పు ఏంటంటే, గతంలో అన్స్టాపబుల్కి పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఈయన్ని కూడా అలా పిలిచారనమాట. పిలిస్తే ఆడవాళ్ళ గురించి నువ్వు పెళ్లి చేసుకోవా, పెళ్ళెప్పుడు, ఆడవాళ్ళ గురించి ఎట్లా రకరకాలు మాట్లాడితే అమ్మో ఆడవాళ్ళు దయ్యాలు అని ఒక ఎలిగేషన్ పాస్ చేశాడు. అది విని ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి బాలయ్య తరిమేశాడు షో నుంచి. సో ఏమో సరే, ఇప్పుడు కొంచెం మార్పు వచ్చింది, సంతోషం. నేను ఆయనలో ఈ చేంజ్ చూసి ఐ వాంట్ టు అప్రిషియేట్ హిమ్. ఓకే, సరే, ఇకపోతే అతను చెప్పింది ఏంటో చూద్దాం. అసలు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, తను రెగ్యులర్గా వీడియోలు బ్రౌజ్ చేస్తుంటే ఒక ఫన్ వీడియో అనేది ఒకటి కనబడింది. అదేంటంటే, ప్రణీత్ హనుమంతు అనే ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కలుపుకొని వీళ్ళు ఏం చేస్తారంటే, జూమ్ కాల్స్లో అందరు వస్తారు కదా, మీటింగ్ లాంటిది, కాల్ లాంటిది పెట్టుకొని ఏదో ఒక అంశం, ఒక వీడియోని రోస్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ కలిసి దాన్ని ఏదో ఫన్ ఎలిమెంట్ ఏదో చేసుకుంటే దానికి ఒక పేరు పెట్టుకున్నారు, హ్యాపీగా ఉండు మామ అని. ఎప్పటి నుంచో చేస్తూ ఉంటారు, హ్యాపీగా ఉండు మామ, హ్యాపీగా ఉండు మామ అనేది టైటిల్ వాళ్ళది. ఓకే, అలా ప్రతిదీ ఏదైనా ట్రైలర్ వచ్చినా, లేకపోతే ఏదైనా వీడియో చూసినా, ఇంకెవరిదైనా ఏదైనా ట్రోల్ చూసినా సరదాగా వీళ్ళందరూ దాని గురించి పిన్ టు పిన్, ఎలిమెంట్ డైలాగ్ టు డైలాగ్ మాట్లాడుకుంటా దాన్ని క్రిటిసైజ్ చేస్తా నవ్వుకుంటా ఉంటారు. కొన్ని అంశాలు బాగానే ఉండేవి గతం నుంచి. అండ్ ఈ ప్రణీత్ హనుమంతు ఎవరు అంటే అజయ్ హనుమంతు వాళ్ళ బ్రదర్. అజయ్ హనుమంతు ఎవరు అంటే జూడ్ అని ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్. తను చిన్న నేను వస్తున్నా అని చెప్పేసి బట్టలు వేసుకొని చూపిస్తాడు చూసావా, షూలు అవన్నీ. వీళ్ళంతా బ్రదర్స్. ఈ ప్రణీత్ హనుమంతుకి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. ఆ మధ్యకాలంలో ఏదో సినిమా కూడా చేశాడు. అండ్ నెక్స్ట్ అలా వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి సినిమాకి సంబంధించి ఎక్కువ రోస్ట్ చేస్తా, అలా ఇంకేమన్నా వీడియోలు వస్తే కూడా రోస్ట్ చేస్తారు. అది అలవాటుగా పెట్టుకున్నారు. రీసెంట్గా వీళ్ళు చేసిన స్టార్టింగ్లో నాకు నచ్చేవి, తర్వాత ఎప్పుడు నచ్చలేదు అంటే రీసెంట్లీ కన్నప్ప ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు పిన్ టు పిన్ చాలా దారుణంగా దాన్ని ట్రోల్ చేశారు. అంటే అసలు ఎలా అంటే అనకూడని మాటలతో ట్రోల్ చేశారు. అసలు అనాల్సిన అవసరం లా. ఓకే, ఏదో విష్ణు ఏదో ఇష్టపడి తీసుకున్నాడు అబ్బా. ఇదే గ్యాంగా, ఇదే సేమ్ గ్యాంగ్, సేమ్ పీపుల్, సేమ్ విష్ణు ఏదో ఇష్టపడి తీసుకున్నాడు. సినిమా చూడండి, బాగుంటే బాగుందండి, లేదంటే ఇంకో సన్ ఆఫ్ ఇండియాలా ఉంటే బాగాలేదని చెప్పండి, నష్టమేం లేదు. పిన్ టు పిన్ స్టార్టింగ్ నుంచి దాన్ని చేయాల్సిన అవసరంలా. లాస్ట్ ఆయన శివయ్య అన్నప్పుడు అబ్బా ట్రోల్ జీడిపప్పు ఏదో ఒకటి, లేకపోతే అసలు మనకు కడుపు నిండదు కదా అని స్టార్టింగ్ ఒక ముద్ద వస్తే దాన్ని స్క్వీజ్ చేసి ఆ ట్రైలర్లో చూసావా, ఫస్టే పెట్టాడు ఆడియన్స్ నోట్లో పెద్ద ముద్ద అనుకుంటూ స్టార్ట్ చేశాడు. అలా చేశాను, నాకు అవి నచ్చలా. అరే ఏంటి ఇలా ఉన్నారు మనుషులు అనిపించింది. ఇంకా సినిమా కూడా రాలే కదా, ఇప్పటికే పాపం ట్రోల్స్తో సతమతం అవుతున్నాడు. వాళ్ళు ఎంతో కష్టపడి సినిమా చేసుకుంటే నువ్వు ఒక మాటతో కానీ ఎప్పుడన్నా వాళ్ళు ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్, ఇప్పుడు ఫసక్ అనడం, నిలదీసిపై అనడం, ఆర్ మస్ట్ బి ట్రోల్, ఇలాంటి వాళ్ళు అన్నప్పుడు నువ్వు ట్రోల్ చేయడంలో తప్పులేదు, అది ఫన్నీగానే ఉంటుంది, వాళ్ళు కూడా అలాగే తీసుకుంటారు. కానీ అంతకు మించి చేయకూడదు, ఎమోషన్స్తో ట్రోల్ చేయకూడదు. అలా ఎమోషన్స్తో కూడా ఆడుకోవడం స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళ బుద్ధి ఇంకా వక్రీకరించి ఏమైందంటే, 4-5 ఫ్రెండ్స్ వీళ్ళంతా అవుట్ ఆఫ్లో అక్కడక్కడ ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఒక వీడియోని పెట్టుకొని రోస్ట్ చేస్తా
ఆ వీడియోని పోస్ట్ చేస్తారు. దానికి హ్యాపీగా ఉండు మామ అని ఒక టైటిల్ ఇచ్చుకొని జనాలందరూ కూడా నవ్వుతా ఉంటారు. కొన్ని బాగానే ఉంటాయి, నేను అన్నీ చెడ్డవని చెప్పను. ఇప్పుడు ఏం చేశారు, ఒక తండ్రి కూతురు కలిసిన ఒక వీడియోని అంటే లైక్ కూతురు దగ్గర తండ్రి మాట్లాడకూడని మాటలు, తండ్రి దగ్గర కూతురు మాట్లాడకూడని మాటలు, ఒక తండ్రి కూతురు మధ్యన జరగకూడని కన్వర్షన్, దాన్ని మళ్ళీ ఇంకా అంటే అసలు తండ్రి కూతుర్ల బంధాన్ని వీళ్ళు డబల్ మీనింగ్ లాగా కమెంట్ చేయడం అసలు ఏంటి, ఒక తండ్రి కూతురు మధ్యలో జరగకూడని సిచ్యువేషను అండ్ అలా ఒక ఫ్యామిలీ మనుషులు మాట్లాడకూడనటువంటి మాటలు, అవి వీళ్ళు దాన్ని పిన్ టు పిన్ దాన్ని కూడా అలా రోస్ట్ చేసేసరికి చూడడానికి అసహ్యంగా అనిపించింది నిజంగా చెప్పాలి అంటే. అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పుడు ఈ టీం అని కాదు, ఇప్పుడు చేసిన దాంట్లో ఈ టీంని పక్కన పెట్టేస్తే చాలామంది గతంలోనూ కూడా సూర్యకవాణి గారు వచ్చారు, ఆవిడతో పాటు వాళ్ళ అమ్మాయి సుప్రీత కూడా డ్యాన్సులు చేసేది. ఆ పిల్లని ట్రోల్ చేసేవాళ్ళు, ఆంటీ బాగా సెక్సీగా ఉన్నావు, నీ కూతురు కూడా భలే ఉంది, నీ కూతుర్ని పంపిస్తావా, చండాలమైన మాటలు. రోజా గారు వాళ్ళ కూతుర్ని కూడా చాలా చండాలంగా, ఒకసారి రోజా గారికి ఏడుపు వచ్చింది కూడా, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని. ఐశ్వర్యరాయ్ కూతుర్ని తీసుకెళ్ళి ఈ పిల్ల నువ్వు ఐశ్వర్యరాయ్ అంత అందంగా లేవు, అలా ఎలా పుట్టావని ఆ పిల్లని నీచంగా మాట్లాడితే ఐశ్వర్యరాయ్ అసలు చూసి సమాధానం చెప్పింది, కోర్టులో కేసు కూడా వేసింది వీళ్ళపైన, ఇంకోసారి ఇలా అనడం తప్పు అని. నెక్స్ట్ అంటే వాళ్ళ పిల్లల్ని కూడా ఇలా చేస్తున్నారు. మనకి సితార పాప ఎంత అందంగా ఉంటుంది, మహేష్ బాబు వాళ్ళ అమ్మాయి, చూస్తే ముచ్చటేస్తుంది. ఆమెను మళ్ళీ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్గా కూడా మంచి మంచి జ్యువెలరీస్కి వీళ్ళు వాడుకున్నారు. తన ఏజ్కి తగ్గ బ్రాండ్స్ని తను చేస్తూ ఉంటే అప్పుడే పిల్లని దించేసింది మార్కెట్లోకి అని చెప్పి మళ్ళీ చండాలమైన కామెంట్లు. అండ్ ఒకానొక టైంలో మన రేణు దేశాయ్ కూడా వాళ్ళ పిల్లల్ని దాచేసింది. వదినా నీ పిల్లల్ని చూపివా, ఎవరికి రా వదినా, ఎవరికి నువ్వు వదినా, ఎందుకు చూపించాలి నీకు నా పిల్లల్ని, అవసరం ఏంటి, చూపి అంటున్నారు ప్రతి కొన్నాళ్ళు దాచేది. ఈ మధ్యలో బయటకు వచ్చారు జస్ట్, కానీ దాచుకుంది. అంటే పిల్లల్ని కూడా ట్రోల్ చేసేస్తున్నారు, వాళ్ళ అందరినీ ట్రోల్ చేస్తున్నారు. నువ్వు అందంగా ఉన్నావు, నీ కూతురు ఏంటి అలా పుట్టింది, అరే నువ్వేమిడ్రా అడగడానికి, అవసరం లేదు కదా, అసలు సంబంధం లేని టాపిక్స్ ఇవి. కొన్ని సందర్భాల్లో చాలామంది ఏడ్చారు కూడా ఇట్లాంటి సందర్భాల్లో. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేశారు అంటే మళ్ళీ మంచు లక్ష్మి వాళ్ళ అమ్మాయిని, ఆ పిల్ల చాలా బాగా పాడుతుంది, కొంచెం చెలాకీగా ఉంటుంది. మంచు లక్ష్మికి ఆ పిల్లంటే చాలా ఇష్టం, ఆమెను పెట్టి చాలా వీడియోలు చేస్తూ ఉంటుంది. ఆ పిల్లని కూడా ట్రోల్ చేయడం, అనకూడని మాట్లాడడం, అంటే ఇంకా బాడీ షేమింగ్ చేయడం, ప్రైవేట్ పార్ట్స్ గురించి అసహ్యంగా కామెంట్లు పెట్టడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. అంటే ఈ టీం అది చేసిందని నేను అనలా, గతంలో అంటే చాలామంది అలాంటి పిచ్చి కామెంట్లు చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఇట్లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సింది పోయి వీళ్ళు కూడా ఇలా తయారయ్యేసరికి నాకు ఎందుకో నచ్చలే. ఇప్పుడు వీళ్ళ తమ్ముడు బ్రదర్ అజయ్ ఏజ్డ్ ఈజ్ ఎ వండర్ఫుల్ మ్యాన్ నిజంగా. అంటే బ్రదర్సే కాబట్టి చెప్తున్నా, అతను చూసానో నేర్చుకోవాలి. చిన్న నేను వస్తున్నా అని చెప్పేసి ఐఫోన్లు కొనివ్వడం, సేమ్ మన హర్షసాయి లాగా పిల్లలకి బట్టలు, ఎవరైనా ఖర్చులకు డబ్బులు కావాలని కమెంట్ రూపంలో అడిగితే వాళ్ళకి ఇవ్వడం, ఏదో ఒకటి మంచి పని మంచిగా చేస్తున్నాడుగా. ఆయన ఎవరిని గీరట్లా రక్కట్లా, ఆయనకు వచ్చిన దాంట్లో పావులా పంచుతున్నాడు, తప్పులేదు. వీళ్ళు కూడా గతంలో మంచివే చేశారు ఈ టీం అంతా. నాకు వీళ్ళందరూ ఇష్టమే. ఇతను ఆ బ్లాక్ టీషర్ట్ వేసుకునే అబ్బాయి, అండ్ ఈ ప్రణీత హనుమంతు, పి హనుమంతు, అండ్ మిగతా 2-3 ఫ్రెండ్స్, దాంట్లో ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు. వీళ్ళు కథలు రాస్తారు, సినిమా మీద ఫుల్ నాలెడ్జ్ ఉంది, వండర్ఫుల్ టెక్నీషియన్. అంటే అసలు కథలు రాస్తారు, సినిమాల మీద మంచి నాలెడ్జ్ ఉంది, మంచి సందేశాలు ఇవ్వాల్సింది పోయి ఏంటి ఇది ఇటువంటి కమెంట్ చేయడం. మన సినీ ప్రముఖులతో కూడా చాలా మంది పరిచయాలు కూడా ఉన్నాయి వీళ్ళకి. ఓకే, అంటే అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్తో అండ్ యాంకర్స్తో, కొంతమంది ఆర్టిస్టులతో, డైరెక్టర్స్తో, ప్రొడ్యూసర్స్తో, కొంతమంది అంటే ఆస్పైరింగ్ పీపుల్ ఉంటారు కదా మూవీకి సంబంధించి, వాళ్ళతో మంచి మంచి సంబంధాలు కూడా ఉన్నాయి, మంచి ఎన్ఆర్ఐ సంబంధాలు కూడా ఉన్నాయి. అండ్ ఇట్లాంటి వాళ్ళు ఏదైనా చెబితే, అండ్ వీళ్ళకి కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, వీళ్ళు చేసే ఫన్ని ఇష్టపడేవాళ్ళు. అవును, దాన్ని వీళ్ళు చాలా అందంగా కూడా చేయొచ్చు, కానీ ఇలా చేయాల్సిన అవసరంలా. ఇప్పుడు ఇతను చేసినటువంటి ఆ వీడియో చాలా చండాలంగా ఉంది. అసలు ఆ మాటలు కానీ, ఆ సెక్షువల్ అబ్యూస్ కానీ, అసలు దాని గురించి మాట్లాడడం వేస్ట్. ఇంకా అంత అసభ్యంగా ఉంది, ఇబ్బందికరంగా ఉంది, చాలా ఇబ్బందికరంగానే ఉంది ఆ డైలాగ్స్ అని. వాళ్ళు నవ్వుతున్నారు పగలబడి ఇరగబడి. ఇది సాయిధరమ్ తేజ్ కంటపడి తనేమన్నాడు అంటే, యాజ్ ఏ ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఒక హీరో అంటే నిజంగా ఇలాంటి బాధ్యతగా ఉండాలి, నాకు నచ్చాడు, అందుకే ఇతరులో మార్పు కనబడిందని చెప్పారు. తనేమన్నాడు, దాన్ని ముఖ్యమంత్రులకి, మన ఉప ముఖ్యమంత్రులకో ఇంకొంతమందికో ట్యాగ్ చేసి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ గారికి
ట్యాగ్ చేశారు. ఇక్కడ తెలంగాణలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ట్యాగ్ చేశారు. అయితే బట్టి విక్రమార్క కూడా ఆయన చేసినటువంటి ట్వీట్కి ఆయన రీట్వీట్ చేయడం జరిగింది. ఇలా కొంతమందికి ట్యాగ్ చేయగా బట్టి గారు కూడా రిప్లై ఇచ్చాడు. ఇతను ట్యాగ్ చేసి ఏం చెప్పాడంటే అందరికి ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు. మీరు మీ పిల్లల్ని సోషల్ మీడియాలో పెట్టినప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. అంటే మీకు ఇష్టమే ఇంకంతెందుకు ఇప్పుడు పిల్లోడికి శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తే పిల్లోడిని కృష్ణుడు వేషం వేసి చూపించుకుంటావు, అందరికి నువ్వే చూసుకోవు, ఆ ఫోటోలు తీసి పెట్టాలనుకుంటాం, మురిసిపోతుంటారు. అంతే. నీకు బేబీ బమ్ దగ్గర నుంచి మొదలు పెడితే వాడు పుట్టిన ప్రతి మంత్ ఫోటోలన్నీ అందరితో పంచుకోవాలనుకుంటారు. వాళ్ళు కూడా క్యూటీ స్వీటీ అంటే పిల్లల్ని ఎవరు ముద్దాడకుండా ఉంటారు, బాగుంటాయి. వాళ్ళు ముద్దుగా ఏమైనా మాట్లాడుతూ ఉంటే వాటిని కూడా వీళ్ళు సరదాగా ఎంజాయ్ చేస్తే అది చాలా నీట్గా ఉంటుంది. అట్లా ఒక ఫాదర్కి కూతురికి, ఒక తల్లికి కొడుక్కి నీచంగా సంభాషణలు పెట్టేసరికి ఇది నచ్చల. సో మీరెవరు ఇట్లా సోషల్ మీడియాలో మీ పిల్లల గురించి పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ నుంచి తప్పించుకునే బదులు మీరే కొంచెం హైడ్ చేసుకోండి మీ పిల్లలని ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు. దానికి బట్టి విక్రమార్క గారు కూడా రిప్లై ఇస్తూ వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి తప్పదు అన్నట్టుగా కూడా తను కూడా స్పందించడం జరిగింది. నిజంగా మంచి పరిణామనే చెప్పుకోవాలి. బట్ ఇక ఈ సిట్యువేషన్ ఆయన ఏం చెప్పాడనేది పక్కన పెడితే సిట్యువేషన్ గురించి మాట్లాడుకుంటే నాట్ ఓన్లీ సెలబ్రిటీస్, ఇంకెవరైనా సరే వాళ్ళ ఫ్యామిలీ డ్రామానే రోజు వీడియోలుగా చేసి పెడతాంటారు. పిల్లలకి అన్నం పెట్టుకుంటే ఎలా ఉంది నాన్న అని చెప్పేసి అదొక డ్రామా లాగా, అండ్ వాళ్ళు స్కూల్ నుంచి రాగానే ఒక డ్రామా లాగా, వాళ్ళకి ఇంకేమైనా రకరకాల స్నాక్స్ ఇస్తూ అండ్ కొన్ని ఆటలు ఆడిస్తూ డ్రామా లాగా, కొన్ని ఇట్లా కప్స్ ఉంటాయి, 5 కప్పులు పెట్టి ఇలా అని ఇందులో ఉంది అందులో ఏదొస్తే ఆ పిల్లలకి రావాలి, అట్లా ఆడుతా పెట్స్తోనూ చేస్తారు, పిల్లలతోనూ చేస్తారు. వాళ్ళు పాపం ఏదో సరదాగా చేసుకుంటారు. కానీ నలుగురికి అంటే వాళ్ళ ఉద్దేశం కూడా బజార్న పడి అందరికీ చూపించాలని కాదు. వాళ్ళని కొంతమంది ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఇష్టపడే వాళ్ళు. ఇప్పుడు నన్ను ఫాలో అయ్యే మన వాళ్ళు ఉంటారు కదా, మన కోసమే వేసుకుంటాం. కానీ అది సోషల్ మీడియా కాబట్టి అంతటా పోతుంది కదా, ఎవడెవడెవడో దాన్ని తీసుకొని అసభ్యంగా తయారు చేస్తూ ఉంటారు. వాళ్ళు అలా చేసి మనం బాధపడే కంటే మనమే అసలు ఇలాంటి వీడియోలు పోస్ట్ చేయడం మానకుండానే చెప్పాడు. మంచి విషయం ఇది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.